కోపం వస్తే ఇంతకన్నా ఘోరంగా ఉండదు, దడుచుకునేటట్టు ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అట్లాగే ఒక నమ్మక ద్రోహం చేస్తే అది ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది ఎమోషన్ పరంగా చూపించుకున్నా. దెబ్బ తింటే ఎంత డల్ అయిపోతాడు మనిషి అన్నది చూపించుకున్నా. మనిషి అంత పుల్లా ఉండేవాడు సడన్గా నేల మీద పడిపోతే, గాయపడిన ఒక పులి అయిపోతే ఆడి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూపించాడు ఎక్స్ప్రెషన్స్. ఇక ఏంటంటే ఇక ఒక స్టేజ్కి వచ్చేసరికి మనవాడిని చూస్తే గుండె పగిలిపోద్ది. ఆ యాక్టింగ్ సెంటిమెంట్ చూపించుకున్నాడు. ఈ 5 వేరియేషన్స్. భయ్యా ఏడిపించకపోతే నువ్వు నాకు ఫోన్ చేసి ఎందుకులే ఇంకా మా డ్రింకర్ సైడ్ డైలాగ్స్ చెప్పు భయ్యా. లేదు, అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా. లాస్ట్ 30 minutes సినిమాలో ఆడియన్స్ జస్ట్ మామూలుగా ఏంటంటే మన సినిమా చూసేటప్పుడు దానగా జరుగుతారు బైక్ ఎందుకు అట్లా. జస్ట్ ఎప్పుడైతే ఈ సీట్కి ఎడ్జ్కి వెళ్ళిపోయాడో సినిమా లెక్క వేరేది. మనం చూస్తూ ఉంటాం కదా, దానికి జరుగుతారు కిందకి ఎట్లా అంటే ఇంకా కావలేదంటే మన సినిమాకి అలా కాదు భయ్య, మన సినిమాకి కాదు. లాస్ట్ 35 minutes 40 minutes అలా కూర్చొని అలాగే చూస్తాడు. తల తిప్పరు బలమైనటువంటి బాధ. ఇప్పుడు 7G బృందావన కాలనీ చూసి వస్తే మనకి ఎంత బాధ వేస్తుంది అమ్మాయి మీద, అట్లాగే ప్రేమిస్తే సినిమా చూస్తే ఆ భర్త మీద అసలు ఎంత బాధ వేస్తుంది మనకి. ఆ ఫీల్తో బయటకు వస్తాడు డెఫినెట్గా. హంట్ చేస్తాడు 2-3 days అయితే డెఫినెట్గా. పాపం ఎందుకంటే ఆయన బాగా బ్యాడ్ అనుకుంటారు చూసేటప్పుడు. సడన్గా ఆడు క్యారెక్టర్ వేరియేషన్ చూసరికి ఏంటంటే బాధ వేస్తుంది. అంటే మనం తప్పుగా అర్థం చేసుకొని చేసుకున్నామే, కాదే పాపం అలాంటి వాడు కాదు కదా, ఎందుకు అర్థం చేసుకున్నాం అన్న బాధ ఉంటుంది చూసారా. ఆ బాధని చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, అలా డిజైన్ చేసింది.